సమ్మక్క సారక్క దగ్గర పోషాతల్లి. ఇది నాటుకోడి అంటే ఇది కోడి. నాటుకోడి పట్టుకోండి కెక్కె అంటాను ఇక చూడండి. భూపతి భూపతి ఏల్పుల భూపతి పద్మ గద్దరు వాళ్ళే నా కొడుకు. కోడి పుంజులు లావాటి ఎగిరెత్తానట 20 రూపాయలు తీసుకుంటాడు. మంచిగా ఊకున్నాడు. ఎన్ని సంపాదించినావు పొద్దు నుండి? ఈరోజు మాత్రం సమ్మక్క జాతర పోతాను. మా ఊళ్ళోనే సమ్మక్క జాతర సాగుతుంది. ఈడికి 4 సంవత్సరాల నుండి మాత్రం ఇక్కడికే పోతాను 4 సార్లు. దీంతోనే 5వ సారికి. ఆ జాతర ఎలా ఉంటుందో మేము చూస్తాం. ఈ వీడియో చూసి ముందుగానే అయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే జాతర కాడికి పోతాను. మా జాతర కూడా ఎలా ఉంటుందో మీకు చూస్తా చూడండి. ముంగడ పెట్టు, ముంగడ అవతల పక్క పెట్టు, ముంగడ ముంగడ పెట్టిపోయింది మొత్తం. ఇక్కడనే ఉంది సమ్మక్క. మా సమ్మక్క చెర్లమ్మకనే చెరువు దగ్గరనే. మా సమ్మక్క గద్దెలు కూడా చూద్దాం. ఇక్కడ నుండి మాత్రం లెఫ్ట్ పోతుంది. ఎండ్ సీదా జాతర దాకా మాత్రం వచ్చినాము. ఇది ఎక్కినామంటే రోడ్ ఎక్కుడే డాంపర్ రోడ్, పాత డాంపర్ రోడ్ ఎక్కినామంటే సమ్మక్క సారక్క జాతరే. అవు గదిల కాడికి వచ్చినామంట నాకు జాతర. అబ్బు ఫుల్ మంది జోస్. జాతర ఇదే జాతర బాగా సాగుతుంది. వావ్, ఎక్కడ పెడదాం కారు? ఇక్కడ కారు పెడదాం. ఈ కారు యాత్ర పెడతాం. జాతర మాత్రం జోరుగా తాగుతుంది. ఫ్రెండ్స్ వచ్చిన జాతర అయితే ఫుల్ తాగుతుంది. ఆటలు కొత్తారు, గొర్రెలు కొత్తారు, అన్ని కనబడుతున్నాయి. ఓకే దరి అది నెత్తిలెత్తుకుంటే బాగుంటుంది. జోట్ ఇప్పుడు అవును కానీ సమ్మక్క కన్నా సారక్క కన్నా సమ్మక్క సారక్క ఆటలు అయితే బాగా కొత్తారు. ఆటలను కోళ్ళ కొత్తారు. ఆట అయితే బాగా కొత్తాడుగా. అంటే అందరికి పాలేసుడు లేకపోతే ఆయనకేనా ఇచ్చుడు? మందికి పాలేసుడు లేకపోతే ఆయనకే ఇచ్చుడా? అది కావాలనా? పోషాతాలి కాడ కొబ్బరికాయ కొట్టాలట. పోషాతాలి దగ్గరికి అయితే వందారి. సరే దారి పోషాతాలి కాడికి మొదలు అన్నట్టు రారి, లేకపోతే ఒక్కదు. పోషాతాలి దగ్గరికి అయితే పోతానా మేము. ఇక్కడికి అయ్యో దుకాణం ఒకటే ఉన్నది ఆడ. దుకాణం అయితే ఒకటే ఉన్నది. ఒకటే దుకాణం. ఏం అడుగుతావు? ఒకటే దుకాణం ఉన్నది. అబ్బో పోషాతల్లి దగ్గర బాగా మంది ఉన్నారు. ఇక్కడ సందు లేకుండా ఉన్నదిగా. ఎక్కడ చుట్టూ తిరగాలా? మనోళ్ళు అయితే పోషాతల్లి దగ్గరికి రారి. ఇట్లా రౌండ్ తిరుగుడా, గుడి చుట్టూ తిరుగుడా. రా దేవుడు కూడా వస్తాను. దేవుడు వచ్చింది. సమ్మక్క సారక్క దేవుళ్ళు కూడా దులుతారు. పోషాతాలి గుడి చుట్టూ అయితే తిరుగుతాను మేము. ఇక్కడ బాక్సులు కూడా పెట్టి సందరికి వెళ్ళిపోదామా? ఈ సందరికి వెళ్ళినా ఇలా వాటర్ బాక్సుల చుట్టూ అయితే తిరుగుతాను. అందరు హాయ్. పోషాతాలి గుడి చుట్టూ తిరిగాక మాట్లాడతా. హాయ్ సీత. 5 చుట్టూ తిరగాలి కదా? 3 చుట్లేనా? మరి ఒక్కరు కూడా దేవుడు తోలుతారేంది? చెప్పండి. అన్నా నాది పల్లెటూరు. అన్నా నాది పల్లెటూరు యూట్యూబ్. ఓకే అయిపోయింది. ఇక్కడికి వచ్చినాం. హాయ్ 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 మన సబ్స్క్రైబర్లు వచ్చారు. హాయ్. ఇగో ఏమదే దేవుడు చెప్పినావు నువ్వేనా?
నేనేం చెప్తాను నాకు ఏమున్నది 2 ముచ్చట్లు చెప్పేసేయి. ఇక జాతర కష్టం దేవుడు మొదలు చెప్తారు. ఏమన్నా ఆయన కళ్ళు ఇక లేదు తాగాలి ఇక. అంటే కాదు ఏమున్నది నైట్ వేసినాకైనా మంచిదే చెప్పాలి. చెప్తా మనం చెప్తా నువ్వు చెప్పాలి. 2 ముచ్చట్లు చెప్పాలి. 2 ముచ్చట్లు చెప్తా అయిపోతుంది. అయిపోయింది. దేవుని మొక్కినావా? సమ్మక్కను మొక్కినావా? మొక్కినాం. పోషాతాలకి ఏం చేసినావు? కొన్ని కొత్తున్నాం. కొన్ని కొత్త పోషాతాలి కొన్ని సమ్మక్కకు కూడా కొన్ని. ఇక్కడ కొబ్బరికాయ ఆడ కొడి కావచ్చు. పోషాతాలి మాత్రం మంచి మహిమగలది కాబట్టి ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు చూడు, చాలా మంది వచ్చారు పోషాతాలి ఇక్కడికి. అందరూ మొక్కుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా వెళ్తుర్రు అన్నమాట. అయ్యో గట్టి కొట్టురి, అది బాగా కొడతలేరు కొబ్బరికాయ. గింత మెల్ల కొడితే కొబ్బరికాయ వలుగుతుందా? దేవుని మొక్కాలి. జై పోషాతల్లి అంటే కొబ్బరికాయ వలుగుతుంది. మీరు చిన్నగా గట్ల కొట్టద్దు. అంటే అప్పుడు జై పోషాతల్లి అనాలి. అప్పుడు పోషాతల్లి ఏం చేస్తుంది అంటే అక్కడ బండకు బలం ఇస్తుంది. కొబ్బరికాయ టెంకాయ టప్పుకొని వలుగుతుంది. జై పోషాతల్లి. పలికింది. మా పోషాతల్లికి కొబ్బరికాయలు అయితే బాగానే కొట్టారు. సమ్మక్క సారక్క దగ్గర పోషాతల్లి. మీరు కొడతారా కొబ్బరికాయలు? హాయ్ మొక్కేరు పోతారు మంచిగా. ఎట్న వచ్చాం కొన్నా ఏం లేదట కొయ్యాలి. మీరు 3 బోనాలు ఏం దగ్గర ఉండాలి కదా. మీరు ముగ్గురు దగ్గర ఉండ్రి. ఓకే ముగ్గురు ఎత్తుకున్నారా? దాదాపుగా 1 గంటన్నర సేపు ఆడలో పడరు. మేము దర్శనం చేసుకుని వచ్చేది అక్కడ. మన బుట్టాలు అయితే ఎత్తుకొని అయితే సమ్మక్క దగ్గరికి పోతాను. పోషాతల దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే కొట్టినాం మొక్కి. సమ్మక్క దగ్గరికి అయితే పోతున్నాం. ఫస్ట్ సమ్మక్కను మొక్కుడా సారక్క మొక్కుడా? సమ్మక్క మొక్కుడే సారక్క మొక్కుడు ఫస్ట్. అన్న నమస్తే. మా వాడ నెంబర్ మొత్తం మొబరతో జై సమ్మక్క జై సారక్క. జై సమ్మక్క. ఇది నాటుకోడి అంటే ఇది కోడి. నాటుకోడి పట్టుకోండి కెక్కే అంటాను. ఇక చూడండి. వావ్. ఇంటి లేకపోతే కొనుకొచ్చినా ఇంటి పట్టుకు తెచ్చిండు. నాటుకోడి కొనుగోడు అంటే 560 కానీ పుంజు మాత్రం అయినాక ఉన్నది. ఓకే అది రావదా? సమ్మక్క సారక్క గజ్జలు ఇవే. ఇది సమ్మక్క పైడిద్దే రాదు. ఏది సార్లక్క? అది సార్లక్కమ్మ. సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క జాతర వచ్చినం. హాయ్ రామకృష్ణ కాలనీ జాతర ఇది ధూమ్ధామ్ లేదండి. ఇదే అంటే పైడిద్దరాజు. ఓకే పైడిద్దర కాదు సార్లమ్మ నాగమ్మ అన్ని తప్పులే చెప్తాను నేను, తెలుతలేవు. ఓకే ఒక్క రౌండ్ అయితే తిరిగినాం. జై సమ్మక్క. పైడిద్దర సమ్మక్క ఒక్కలన్నా దేవుడు చెప్తలేదు. సుట్లు 2 సుట్లు నాటుకోలేదు ఎగిరేసడానికి అది. జై సమ్మక్క. ఇంకెన్ని సుట్లు తిరుగుతారు? కాళ్ళు వస్తానాయి. గవాని తిరిగాం మేము. సూపర్ వస్తుంది, మంచిగా వస్తుంది. ఎక్సలెంట్. ఇగో వస్తాను. టాటా బాయ్ బాయ్. తిరుగుతా నువ్వు తిరిగినావా? బాయ్. అమ్మా హాయ్ అందరు హాయ్ చెప్తారు. అందరు మనకు హాయ్ బాయ్ ఎప్పుడే ఇప్పుడు ఇంకోటి తిరగాలి. ఇక
ఫ్రెండ్స్ మనం అయితే 5 చుట్ల తిరిగినాం. 5 చుట్ల తర్వాత అక్కడికి అయితే సమ్మక్క దగ్గరికి అయితే బంగారం పట్టుకొని మనోడు అయితే పోతాడు. సమ్మక్క దగ్గర సమ్మక్క గద్దె వేసడానికి అయితే జై లేదా మా వాళ్ళగో బుట్ట బుట్ట సమ్మక్కకే పెట్టేసిళ్ళు. ఊరి సర్పంచ్ సాబ్ కూడా వచ్చిండు. అరే వీళ్ళట ఇగో గద్దె విన కష్టపడతారట పాపం వీళ్ళు. ఆ ముక్కురి సమ్మక్క దగ్గర మాత్రం మస్తు సేవలు చేస్తారు వీళ్ళకు. ఆ సమ్మక్క పాపం వాళ్ళకు కూడా మంచిగా దివనీలు ఇవ్వాలి, కనకరించాలి దేవుడు మంచిగా వాళ్ళని చల్లగా చూడాలి. ముగ్గురు పోయేది నిన్న నుండి ఉంటారా? అన్నం తినకుండా ఉపాసన ఒక పొద్దే కదా, ఒక పొద్దు అయితేనే ఆడది గద్దె లెక్క, లేకపోతే ఎక్కద్దు. బుధారం నుండా చెప్పు సమ్మక్కకి ఎప్పటి నుండి వచ్చాను? బుధారం నుండి వచ్చి ఇక్కడ సమ్మక్క కాడ సేవ చేస్తుంది. అయ్యో ఏడికై భూపతి భూపతి ఏల్పుల భూపతి పద్మ గద్దెలు వాళ్ళే నా కొడుకు, నడిపి కొడుకు ఓదన్న, రాయేశ్వరి, గోపన్న, రాధిక, బిడ్డల పేరు తిరుపవ్వ, అనురాధ, అల్లుండ్ల లక్ష్మన్న, కుమారస్వామి. సైడ్ వస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. కోడి గిట్లు ఉంటే కోసుకుంటారు, పోతురు. ఏ ఉన్నాయా నీకు? వేసినావా? నాకి కూడా ఇరి, నేను కూడా ఎత్తా. సారలమ్మ కొబ్బరికాయ కొట్టినావా? అరే కొట్టినావరా? కొట్టు. సమ్మక్క సారక్క ఏయ్. అరే మంచిగా అగో గట్ల కొడతారా? కొట్టింది ఎటు గుండె అయిపోయింది. నువ్వు గట్ల కొట్టినావా? మంచిగా కొట్టు, మంచిగా కొట్టు. సారక్కకు సమ్మక్కకు సారక్కకు అయితే మొక్కినాం. ఇక్కడ 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 మొక్కినావా? ఓకే అయిపోయింది, అయిపోయింది మొక్కులు అయితే అయిపోయినాం. సమ్మక్క సారక్క, సమ్మక్క కాడ మొక్కినాం, అక్కడ సారక్క మొక్కినాం. బయటికి రాదు అక్కడ నాగులమ్మ అక్కడ మొక్కినాం. ఐస్ క్రీమ్ చిక్తారు, ఐస్ క్రీమ్ చికెటోళ్ళు కూడా తీయనట. హాయ్ బాయ్ బాయ్. మన సబ్స్క్రైబర్లు వాళ్ళు ఐస్ క్రీమ్ తింటారు, మాకు ఇవ్వకుండా తింటారు. ఇక ఇక్కడ మన సీనన్న వచ్చాడు.
దర్శనం కంప్లీట్ అయిపోయింది. జాతర ఇక నువ్వు ఎప్పటి నుండి వస్తాను? ఇప్పుడేనా లేకపోతే ప్రతిసారి వస్తానే ఉన్నావా? ఇది నేను రావాటి 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తాను. ఎప్పటి నుండి వస్తాను? ఓకే, కొన్ని కోసినా మరి కోసిన కొబ్బరికాయ కొట్టినా అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఐస్ క్రీమ్ నీ కోడి అమ్ముతావా నువ్వు? లాస్ట్ వరకా? అంటే కొన్ని పెట్టుకోండి అమ్మటానికి కాదు, అది ఎగిరేస్తానికా? ఎగిరెత్తి ఆ కోడి పుంజుని లేవాటి ఎగిరేస్తే ఎంత? 20 రూపాయలు కోడి పుంజును. కోడి పుంజు అది. ఈ కోడి పుంజులు లేవాటి ఎగిరేస్తే ఈ పుంజును లావాటి ఎగిరేస్తే 20 రూపాయలట. ఆగులే ఏమన్నది. ఈ కోడి పుంజును లావాటి ఎగిరేస్తానట 20 రూపాయలు తీసుకుంటాడు. మంచిగా ఊకున్నాడు. ఎన్ని సంపాదించినావు పొద్దునుండి? కోడిని ఎగిరేస్తే 1 కోటి రూపాయలు లాభం వచ్చింది. చూసినావా? పొద్దున్నుండి ఎప్పుడు వచ్చినాయి? అదే చెప్పరాదు. సమ్మక్క సారక్క దగ్గర మంచి లాభం కూడా ఉన్నది. ఓ కోడి పుంజును మాత్రం పట్టుకున్నాడు. కోడి పుంజును పట్టుకొని ఎగిరేస్తే 20 రూపాయలు అట. లేవాడితే 20 రూపాయలు. టచ్ చేస్తే కూడా 20 రూపాయలు. దీని టచ్ సమ్మక్క సారక్క బలారం మంచి పెడతారు. బంగారం చేతులు లేదు కదా రికార్డింగ్. సమ్మక్క సారక్క బంగారం అట. ఓకే సాయి పుంజును పట్టుకొని మాత్రం ఇక్కడ సమ్మక్క కాడన అయితే ఇక కూకున్నాడు. మంచిగా ఎగిరేసిన కొద్ది 20 రూపాయలు తీసుకుంటాను ఎగిరేసి. పుంజు మాత్రం మంచిగా. ఓకే 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 మనం ముట్టుకున్నది కూడా ఆయన పైసలు అడుగుతాడు కావచ్చు. నేను ఎగిరేయలేదు, ఆయన పర్వాలేదు. ఓకే, ఈ షాప్ కాడికి అయితే పోదాం. షాప్ కాడ ఇది ఒకటే దుకాణం ఉన్నది. ఆ దుకాణంలో ఏ రేటు ఉన్నదో చూద్దాం. దుకాణంలో అయితే 4, 5 అయితే లేవు. ఒకటే రేట్ ఒకటే ఉన్నది. దుకాణం ఒకటే ఉన్నదంటే ఇక రేట్ అగ్గే ఉంటది. మీరు ఒకటే పెట్టారు షాపు? ఏ ఊరు మీది? డ్యామ్లేనా? డ్యామ్లో అయితే ఒకటే షాప్ అయితే పెట్టారు. చూడండి ఒక్కటే. మొత్తం ఏమున్నాయంటే కుంకుమ, ఉంగరాలు, ఇంకోటి దండలు. సాటికి పెట్టుకుంటాను ఎందుకు? యూట్యూబ్ చూడవేంది? మా ఛానల్ చూడవా? అచ్చా మరే చూడు అంటారు. దండాలు చూసినావా? మనది చేపల కూడా అది చేపల అది వేరిచాను. చూసినావా? ఇది అన్ననాది పల్లెటూరు, అదో చేపలది. ఓకే, దుకాణంలో అయితే ఏమంటారు అది దానికి ఎక్కువ ఉన్నాయి సబ్స్క్రైబర్లు, 1,00,000 దాకా ఉన్నాయి దానికి. ఇది వెనక సిరి పెట్టిన ఛానల్. ఓకే, ఇది ఒకటి. అవును, ఏం కొనుక్కుంటా? ఏం కావాలి? ఏది గన్ను పెట్టి ఏం కలుతావు? మీ దగ్గర ఏ పాటని గన్ను అంటే ఎంత? గన్ను అక్కడ అది ఎవరు కాలుతారు? చెప్పు. గన్ను రామకృష్ణ గన్ను ఏం కాలుతావు నువ్వు చెప్పు. మనోడు ఏం చేస్తాడు? గన్ను కావాలంటాడు. గన్నుతో ఏం కాలుతావు? పిట్టలు కాలుతావా లేకపోతే ఏది దొంగ కాలుతావా? అమ్ము, గన్ను అయితే నాకు భయం అవుతుంది మరి. నేనే గాని తినగలేనా? ఓకే ఓకే ఓకే, అంతేనా? ఓకే ఓకే. రామకృష్ణ కాలనీ ఏది? ఇక్కడ బొమ్మలు ఉన్నాయట. మన వాళ్ళు బొమ్మలు చూస్తారు. కొంటారా మరి? ఏది తీసుకుంటావు? ఏది? తుపాకి గన్ను తీసుకుందామని మా వాళ్ళు చెప్పారు. గన్ను మరి అటుగా అది ఏంది అంటే ఇది సట్టు ఇది మొత్తం సట్టు. ఇలా 4 ఐటమ్స్ అయితే చూపించిండు. ఒకటి గన్ను, ఒకటి అద్దాలు కళ్ళకు పెట్టుకునేది, ఇంకోటి గడియారం, ఇంకోటి ఇట్లా దీన్ని ఏమంటారు దుర్బిని. ఏది ఇక్కడ నుండి చూస్తే ఎక్కడికో కనమాట దుర్బిని అంటారు. ఈ దుర్బిని మాత్రం ఉన్నది. ఇలా సట్టు 250 రూపాయలు చెప్తాడు. నువ్వేమంటారు? ఏకరనే పైసలు మాట్లాడు. నోరు తెరిచిండు. ఇది తీసుకుంటావా?
జాతరలో మాత్రం ఒక్కటే దుకాణం అయితే ఉన్నది. ఒక దుకాణానికి మాత్రం ఇదైతే గన్ను ఉంటే ఒక అద్దాలు, ఒకటి గడియారం, ఇంకోటి దుర్పి ఇట్లా కళ్ళలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళేదా చూడొచ్చు. అది మాత్రం ఈ షర్టు మాత్రమే ఉన్నాయి. 1 2 3 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. 4 ఐటమ్స్ 250 రూపాయలు చెప్తాడు. ఇంకోటి చిన్నది ఎంత ఇది? ఆ చిన్నది ఎంత అది? 40 రూపాయలు అడ చిన్నది. అది కన్ను ఉందల్లా. అది తీర్చుంది ఒకటి. అది తీర్చుంది ఒకసారి. అది తీర్చుంటే అది ఆగాదు. ఇది చిన్న గన్ను, రివాల్వర్ పిస్తల్, చిన్న పిస్తల్. దీనికి మాత్రం దీనికి 40 రూపాయలు అన్నాడు. 40 రూపాయలు దీనికి చిన్న పిస్తల్ 40 రూపాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి ఆ గన్ను 40 రూపాయలు. మనలో వీళ్ళు చూసిన కొద్దీ మాత్రం అది కావాలి ఇది కావాలని అంటారు. ఒకటే దుకాణం ఉన్నది కాబట్టి 200 తీసుకో. 200 తీసుకో. 200 ఇచ్చేస్తానా? 200 పెట్టే తీసుకున్నావు కదా. 200 పెట్టి అయితే తీసుకున్నాం, అయిపోయింది. చెరువు కూడా తీసుకున్నారు. సమ్మక్క గారికి ఇంకా అత్తనే ఉన్నారు. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ వస్తారు, అత్తుకుంటూ పోతారు అన్నాడు. ఇక్కడ ఇంకా చల్లబడ్డ సాయంత్రం మాత్రం వస్తారు కావచ్చు. చూడండి. హాయ్ టాటా బాయ్ బాయ్. సమ్మక్క సార్లక్క ఎంత చెప్పాను గంట అయింది. ఎవడక ఎండలు పోతాను వాళ్ళే కోడిని పోతాను. కోడిని కోసుకొని ఇంటికాడ ఈరోజు ఇంటికానే తిన్నాడు. తినడాట ఇక్కడ బంధు ఇలా బంద్ ఏమన్నా ఒక్కపోతురా. శుక్రవారం తినడాట. శుక్రవారం మాత్రం దేవుడికి అయితే ఒకటి కోడిని అయితే ఎత్తుకోడు, దేవుడికి కొబ్బరికాయలు ఎత్తుకోడు. మంది మాత్రం దేవుడు అయితే చెప్తారు. ఇక్కడ దేవుడు చూద్దాం. సమ్మక్క సారక్క దేవుడు అయితే వచ్చింది, చూడతారు. చూడతారు. ఇంతసేపు మనం నిలబడ్డాం కదా, ఇప్పుడు మాత్రం దేవుడు అయితే వచ్చిండు. ఇంతకుముందు మన వీడియోలో ఈ దేవుడు ముందు మాత్రం వచ్చింది. ఒక దేవుడు దొరకకుండా అయితే పోతారు. కోడిని తెచ్చిన సమ్మక్క సారక్క ముక్క నేనే. సమ్మక్క సారక్కకి కోడిని తెచ్చిన కోడిని కొట్టుకుంటాను. మంది అయితే సమ్మక్క సారక్క బంగారం అయితే బుట్టాలు వేసుకొని అయితే పోతారు. మా నాయన బుట్టాలు వేసుకొని పోతారు బంగారు సమ్మక్కలో. వావ్ నవ్వుకుని అవుతారు. బాయ్ బాయ్ సమ్మక్క సారక్క. కానీ చాలా మంది వచ్చారు, రాను మాత్రం బాగా మంది వస్తారు. కోడిని మొక్కుతారు ఇలా. ఇకనైతే కోడికి కళ్ళు పోసి కోడి మొక్కుతారు. అది ఎత్తు బంగారం వాళ్ళు వస్తారు. నాకింత కళ్ళు పోయి కోడి కింద. కోడికి నాకు కాదు, నీకే పోయి కళ్ళు అయితే తాగింది. జడితిచ్చింది సమ్మక్క సారక్కకు పెద్ద కోడిని తెచ్చినాము. కానీ ఆయన నాటుకోడి ఇస్తాడని ఇడిదాకా వచ్చినాం కానీ ఈయనంటాడు. దాన్ని ముట్టుకుంటే 20 రూపాయలట, ఎగిరెత్తి 20 రూపాయలట, దాన్ని టచ్ చేస్తే 20 రూపాయలట, ఎగిరెత్తి 20 రూపాయలట. నీ అటుకనే ఎగురుతాను సమ్మక్క సారక్క. అదే ఇది దొడ్డు ఉన్నది కాబట్టి ఎగురుతలేదు, ఇది పెద్ద గుడి ఎగురుతలేదు. ఇది సట్ ఎక్కువైంది. ఓకే అయిపోయింది. ఎక్కడ కడి చేసుడు వాళ్ళకాల వీడియో తీయాలో అలా వీడియో తీసినావా? రాను అయితే చాలా మంది అయితే వస్తారు, ఇంకెక్కువ అయితేనే ఉన్నారు. వస్తారు పోతారు మంది అయితే మాత్రం. ఈ కోడి అయితే అక్కడ కడిగేద్దాం కాళ్ళ వాళ్ళ చాలా మంది అయితే ఇస్తారు. కాలికాయ పోతావా? కాలికాయ పోయాలి, కోడిని పోయాలి. 3 రోజులు మేము ఇక్కడనే ఉంటున్నాం. ఉపాధి ఒకటే కొత్తారా? ఇక అన్నం నిన్న మొన్న పెట్టారు కానీ ఇవాళ మేమే తీసుకొని తింటున్నాం.
మీరు పెట్టకపోతే మేము తెచ్చాను ఇప్పుడు ఇది అంటుతే పెడతాం అన్నది ఎన్ను తెచ్చి పెట్టమంటావు టిఫిన్ తీసుకొస్తా టిఫిన్ ఏదైనా చేసుకొని తింటాం కదా బిడ్డ. నువ్వు ఉన్నావు నాకు తెలియదు మా లేకపోతే ఎత్తుటి కానీ మా మాత్రం ఏడు ఉన్నాడు కొన్ని కొత్త అంటాను ఇగో ఎంత తీసుకుంటామా కొన్ని కొత్తే 60 రూపాయలు. అమ్మా 60 రూపాయలు ఎందుకు అల్లడే పడి కానీ నేను 100 ఇచ్చిపోమంటాడు చిల్లర ఎందుకు 100 ఇచ్చిపో 60 ఎందుకు అంటాడు ఇది అన్యాయం కదా ఇది ఘోరం ఉన్నది మందు కాడ అన్యాయం ఉండాలి మనిషికో పెద్ద అవుతారు కాబట్టి ఓకే మా ఎడగొత్తారు కోడి అయితే అగో అక్కడ 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 పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషి ఏడున్నాడు దా ఇది సమ్మక్క సారకి ఇన్న మొక్కాలే ఇన్న మొక్కుదే పోతాను కొత్తాడు అయితే కొల్ల కొత్తారు ఇక్కడ అక్కడ కడియేసి ఇస్తారు ఎందుకంటే మనం కోసుకొని మన కత్తులు తెచ్చుకోం కాబట్టి వీళ్ళు కడియేసి చిన్నకు కూడా కొట్టిస్తారు ఇక్కడ అనుకుంటే మాత్రం మనం మాత్రం కోసుకొని ఇంటికే పోతాం కాబట్టి కడియేసి ఇవ్వను ఇక్కడ కడియేసి ఇస్తారు ఆట పిల్లనైనా మంచిదే కోడి అయినా మంచిదే ఏది కానీ కోస్తా ఉండి ఇక్కడ కోసి అక్కడ పంపితే అక్కడ తీసి మాత్రం వాళ్ళు అది చెప్తారు అన్ని పోతారా ఓకే మన కొన్ని అయితే కోసుకుందాం అవర్ దాకా మీరు సమ్మక్క చూడు అదే పోతాను కొన్ని అయితే కోసుకున్నాం ఇక పోదామని అయితే మా వాళ్ళు పోదామంటారు సమ్మక్క కాడికి మళ్ళీ ఒకసారి పోయేది చూసేద్దాం ఎత్తు బంగారాలు అయితే బాగా వచ్చినాయి డీజే సౌండ్ బాగా వస్తుంది మరి సౌండ్ వస్తుందో లేదో తెలియదు కానీ మనకు డీజే ఎక్కువ పెట్టారు కాబట్టి అదే ఇప్పుడు అదే జరుగు ఇప్పుడు సమ్మక్క సారక్క అయితే బంగారం అయితే బాగా పట్టుకొచ్చారు ఒకటే దుకాణం కాబట్టి దుకాణంలో గిరాకీ అయితే బాగా వస్తుంది పోదామంటారు పోయి మాత్రం అక్కడనే ఇంటికాడనే ఆడుకోడు ఇక్కడ మాత్రం ఆడుకోవట్లేము ఎక్కడికే పోతున్నాం ఇంటికాడనే ఆడుకుందాం అంటారు మనలో ఇక్కడ ఆడుకోదైతే మస్తు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చూసారు కదా పబ్లిక్ వస్తూనే ఉన్నాయి ఆటోలు కార్లు వస్తూనే ఉన్నాయి చూడండి ఎత్తు బంగారాలు అక్కడే ఉన్నాయి మంది ఎక్కువనే రాగం మంది మాత్రం ఫుల్ వచ్చారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మాత్రం ఎక్కువ అయ్యారు ఏ కోడి ఇంతకుముందు చూస్తాం కదా మనం జాతర అప్పటికిప్పటికైతే బాగా అయ్యారు చూడండి గద్దెల కాడ మంది చూడు ఎంత మంది ఉన్నారు జాకుండా చూడండి ఇక చూడరాగో ఎంత ఎన్ని పుట్టాలు తగినావు ఎన్ని పుట్టాలు ఎక్కడ తక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ దాకా మాత్రం సమ్మక్క సారక్క చూసిన కదా భక్తులు ఎంతో మంది వచ్చారు కార్ల మీద ఆటోల మీద వచ్చారు ఈ వీడియో చూడండి వీడియో చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే పోతారా శివారి దాకా మాత్రం దేవుని దర్శనం చేసుకున్నాం డీజే ఉన్నది ఆడ మాత్రం ఒకటే దుకాణం ఉన్నది చూసారు కదా సమ్మక్క సారక్క అయితే ఇంకా అత్తనే ఉన్నారు చల్లబడ్డ కొద్ది కొద్దిగా ఎండు ఉన్నదని ఇవాళ దాకా రాలేదు మంచిగా అనిపించింది మనకైతే ఇక్కడ మనం అక్కడికి కేశపట్నం పోదాం అనుకున్నాం కానీ ఇక్కడ మన దగ్గరనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ దేవుని దగ్గర మాత్రం ఇంటికాడ వండుకుందామని ఇక కోసుకొని అయితే ఇంటికే పోతాను ఇక్కడనే మాత్రం వాళ్ళు కోసేటోళ్ళు ఉన్నారు వాళ్ళు అయితే కోస్తారు వాళ్ళకు కోసి ఒక కొన్ని కొత్త 20 రూపాయలు తీసుకుంటారు కొన్ని తీసి చిన్న కొట్టిస్తే మాత్రం ఇక ఆయన ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు అంతే ఫ్రెండ్స్ అక్కడ మాత్రం ఒక కోడి ఉన్నది ఆడ ఒక ఎగరేసడానికి 20 రూపాయలట ముసలైన ఒక ఆయన కూడా మంచిగా ఉన్నది మాకు అందరికి మాత్రం తృప్తి అనిపించింది ఇప్పుడైతే మాత్రం దేవుని దర్శనం చేసుకొని ఇంటికి అయితే పోతాను ఓకే ఈ వీడియో చూడండి చూసి లైక్ చేయండి నీకు ఎట్లా అనిపించింది మాత్రం ఈ వీడియో అది ఇక్కడ సమ్మక్క సారక్క జాతర మస్తు అనిపించింది పోయినసారి కన్నా ఇప్పుడు మంచిగా ఫుల్ సాగుతుంది జాతర మంచిగా సాగుతుంది ఇప్పుడు అందరు రావాలి మళ్ళా ఫుల్ సాగుతుంది జాతర
ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా, మంచిగానే తాగుతాను కానీ దుకాణాలు జిలేబీ లడ్డూలు అయితే కొంచెం దుకాణం మళ్ళీ 2 సంవత్సరాలకు మళ్ళీ అయితే కొంచెం డెవలప్ చేయాలని అందరికి మా వాళ్ళు భక్తులందరూ కోరుకుంటారు. ఆ దుకాణం ఒకటే అయింది కదా, జిలేబీ అది లేదు, జిలేబీ ఇట్లా అన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మున్పడి కన్నా ఇప్పుడు మస్తు తాగింది, ఇంకా రాను మంచిగా తాగాలి. తల్లి ఇక్కడికి మందిని రప్పించుకోవాలి, ఈ మధ్యలో ఉన్నది కాబట్టి అందరం డ్యామ్ ఇక్కడ తిమ్మాపూర్ ఇక్కడ నుండి దగ్గర వాళ్ళు అందరం ఇక్కడికే రావాలి. ఇక్కడ దేవుణ్ణి మొక్కుకొని పోవాలని కోరుకుంటాను. నాకు దేవుని అయితే ఇక్కడికి వస్తే మాత్రం మస్తు అనిపించింది. జిలేబీ లడ్డూలు ఇవన్నీ ఉండాలి, అన్నీ మాత్రం వచ్చే మళ్ళీ 2 సంవత్సరాలకు తల్లి కూడా తెప్పించుకోవాలి ఇక్కడికి. అందరు వచ్చి పెట్టాలి, కాసుకోవద్ది, అందరు చాలా మంది ఉండాలి, తిని మంచిగా నిద్ర చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీడియో చూసిరుగా. ఓకే బాయ్.